ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. 119వ సంకీర్తన 142వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము దేవుని నీతి మరియు సత్యము ఎప్పటికీ మారదని తెలియజేస్తుంది. దేవుని నీతి నిత్యమైంది. ఆయన నిన్న నేడు నిరంతరము మారనటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన వాక్యము సత్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలను ఏ విధంగా సర్వసత్యంలోకి నడిపించాలో, ఈ లోకంలో పాపం చేయకుండా జీవించాలో, ఏది మంచిదో ఏది చెడో తెలియజేస్తూ ఉంటుంది. పరిస్థితులు మారినా దేవుని ధర్మం స్థిరంగా ఉంటుంది. అంటే దేవుడు నిరంతరము కూడా న్యాయవంతుడు, ధర్మాన్ని కలిగి జీవించేటువంటి దేవుడు. ధర్మాలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంపై నిలబడితే మన జీవితంలో ఓడిపోము, మన జీవితం మోసపోబడదు, మనము ముందుకు వెళ్ళగలుగుతాం. అందుకే ఈరోజు దేవుని యొక్క వాగ్దానం, నా వాక్యం సత్యము, నాపై నిలబడినప్పుడు ఎప్పటికీ నిలబడతాడని ప్రభు చెబుతున్నాడు. ఆయన వాక్యానుసారంగా శాశ్వతమైనటువంటి ధర్మశాస్త్రం మీద మనం ముందుకు వెళదాం. అప్పుడు ఆ ధర్మశాస్త్రము సత్యము మనని నిలబెట్టిద్ది, పడిపోకుండా. తద్వారా మన విజయాన్ని పొందుకుంటాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ నామానికి వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినమునిచ్చారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, గణపరిచే ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. నైనా నీ నీతి శాశ్వతమైందని, నీ ధర్మశాస్త్రం ఎప్పుడూ కూడా సత్యము అని వాక్యం ద్వారా మాట్లాడారు. మా జీవితాల్లో మీ నీతిని బట్టి, మీ ధర్మశాస్త్రాన్ని బట్టి, సత్యమును బట్టి మేము ఈ లోకంలో జీవించి స్థిరపరచబడి నిలబడే కృప దయచేయమని కోరుకుంటూ ఉన్నాను. ఇదే నా పుట్టినరోజులు, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. గుడ్ ఫ్రైడే ఆరాధనలో మీరుండండి. వాతావరణాన్ని నాయన స్వాధీనపరచుకోండి. నాయన మీ దీవెన మాకు దయచేయండి. అన్ని చోట్ల మీకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా జరిగించమని కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. ఈ దినపు పనులు, పరిస్థితులు, అక్కరతుల్లో మీరే ఉండి మీ కృపలో నడిపించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకుని మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థన యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్.